ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ పాలనకు ఎదురుడ్డి తన రాజ్యాన్ని కాపాడటానికి చివరి శ్వాస వరకు పోరాడిన వీరనారి. 1828 నవంబర్ 19న వారణాసి నగరంలో మణికర్ణికా తాంబే అనే బాలిక జన్మించింది. ఆమె చిన్నప్పటినుంచే గుర్రపు స్వారీ, కత్తియుద్ధం, విల్లువేట వంటి యుద్ధకళలు నేర్చుకుంది. 1842లో మణికర్ణికను గంగధర్రావ్ అనే రాజుతో వివాహం చేశారు. ఆ తరువాత ఆమె పేరు రాణి లక్ష్మీబాయిగా మారింది. ఆమె నివసించిన రాజ్యం ఝాన్సీ. ఆ కాలంలో భారతదేశాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిస్తోంది. వారు ఒక కొత్త నియమం పెట్టారు. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటారు. ఈ నియమం ప్రకారం రాజుకు స్వంత వారసుడు లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంటుంది. అప్పుడు రాణి లక్ష్మీబాయి ధైర్యంగా ప్రకటించింది, నేను నా ఝాన్సీని ఇవ్వను. ఆ మాటతో ఆమె బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమైంది. 1857లో భారతదేశంలో భారీ తిరుగుబాటు జరిగింది. దాన్ని ఇండియన్ రిబెలియన్ ఆఫ్ 1857 అంటారు. ఈ పోరాటంలో రాణి లక్ష్మీబాయి కూడా తన సైన్యంతో పాల్గొంది. యుద్ధ సమయంలో రాణి లక్ష్మీబాయి తన చిన్న కుమారుడిని వెనుక కట్టుకొని కత్తి పట్టుకొని శత్రువులతో పోరాడింది. 1858 జూన్ 18న గ్వాలియర్ సమీపంలో జరిగిన యుద్ధంలో రాణి లక్ష్మీబాయి తీవ్రంగా గాయపడి వీరమరణం పొందింది. ఆమె వయసు అప్పటికి కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి దేశభక్తిని వ్యాప్తి చేయండి. మరిన్ని చరిత్ర కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.